హలో గైస్, వెల్కమ్ టు చెక్లిస్ట్ విజన్. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే చేస్తున్నాను. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయకండి. అలా చేస్తే దానికి నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ ని ఎలా హ్యాక్ చేయాలో చూపిస్తాను. ప్రాక్టికల్ గా లైవ్ లో చూపిస్తాను. ఫస్ట్ మనం జిప్సర్ అనే టూల్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం మనం లెఫ్ట్ సైడ్ పైలో ఉన్న ఫైర్ ఫాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో న్యూ ట్యాబ్ అయితే తీసుకుంటా. ఇక్కడ జెడ్ ఫిషర్ అనేది సెర్చ్ చేయాలి. జెడ్ ఫిషర్. సో ఎంటర్ క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి గిట్ హబ్ లింక్ ఉంది చూసారా, అండ్ ఆటోమేటెడ్ ఫిషింగ్ టూల్ విత్ 30 అని. ఇందులో మనం అయితే ఇన్స్టాలేషన్ చేసుకుందాం. క్లిక్ చేద్దాం. సో మనకి రిపోజిటరీస్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇక్కడ గ్రీన్ కలర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ జిప్ అని ఉంది కదా, జిప్ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి సింపుల్ 1 MB డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం హోమ్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్స్ కాబట్టి డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి జిప్ ఫైల్ అయితే ఉంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా మనకి నార్మల్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తాను ప్రతి వీడియోలో. sudo apt అప్డేట్ అని ఇస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్ ఏమున్నాయో చూద్దాం. లిస్ట్ ఎల్ఎస్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి క్యాంపస్ మొత్తం లిస్ట్ అయితే వచ్చింది. ప్రీవియస్ వీడియో మనం క్యాంపస్ టూల్ని యూజ్ చేసాం కాబట్టి క్యాంపస్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు డౌన్లోడ్స్ అయితే ఓపెన్ చేయాలి. మన జెడ్ ఫిషర్ ఫైల్ అయితే అందులో ఉంది కాబట్టి దానికోసం cd అని కమెంట్ ఇచ్చి డౌన్లోడ్స్. సో డౌన్లోడ్స్లో డి అనేది క్యాపిటల్ పెట్టాలి. మీరు అలా పెట్టకపోతే ఓపెన్ అవ్వదు, చూసుకోండి. ఎంటర్ క్లిక్ చేస్తాను. మన డౌన్లోడ్స్లో అయితే ఉన్నాం. ఇందులో లిస్ట్ ఏముందో చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఒక జిప్ ఫైల్ ఒకటి, నార్మల్ ఫైల్ జెడ్ ఫిషర్ మాస్టర్, మనం ఇందాక చూసిన 10 ఫైల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు జెడ్ ఫిషర్ మాస్టర్ అయితే ఓపెన్ చేయాలి. దానికోసం మళ్ళీ cd అని ఇచ్చి జెడ్ ఫిషర్ మాస్టర్ అని కూడా పెట్టాలి. సో ఇప్పుడు ఇందులో ఏం లిస్ట్ ఉందో చూద్దాం. ఎల్ఎస్ అని కమెంట్ ఇస్తా. ఇందులో మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది జెడ్ఫిషర్ .sh కాబట్టి మనం బ్యాష్లో ఓపెన్ చేయాలి. బ్యాష్ అని కమెంట్ ఇస్తా. జెడ్ఫిషర్ .sh. సో ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేద్దాం. సో మనకి ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాలేషన్ అయిపోయాయి. మనం ఆన్లైన్లో ఉన్నాం. సో క్లౌడ్ ఫేర్ అయితే రన్ అవుతుంది. వెయిట్ చేద్దాం. సో మనకి ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మనం చాలా అకౌంట్స్ యొక్క పాస్వర్డ్స్ అయితే తీసుకోవచ్చు. బట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి నెంబర్ 2 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయాలి. మళ్ళీ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రెడిషనల్ లాగిన్ పేజ్. అంటే నీ ఫ్రెండ్కి ఒక నార్మల్గా ఒక లింక్ పంపించి దాన్ని లాగిన్ అవ్వమంటే అవ్వరు కదా, అది అట్రాక్టివ్గా లేదు. సెకండ్ వన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఫాలోవర్స్ ఇస్తారంటే అది నమ్మరేమో. ఇక్కడ 1000 ఫాలోవర్స్ అని ఫ్రీగా 1000 ఫాలోవర్స్ అంటే ఖచ్చితంగా క్లిక్ చేస్తారు ఎవరైనా. సో మనం ఆప్షన్ 3 అయితే ఎంచుకుందాం. ఆప్షన్ 3 ఇచ్చి మనం ఎంటర్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను లోకల్ హోస్ట్ కాదు, క్లౌడ్ ఫేర్ని యూజ్ చేస్తాను. సో నెంబర్ 2 ఇచ్చి క్లిక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్ కావాలని అడుగుతున్నారు. పోర్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో చేద్దాం. సో మళ్ళీ జనరేట్ అవుతుంది, కొంచెం టైం వెయిట్ చేద్దాం. మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది లింక్ అయితే. సో దీన్ని కాపీ చేసుకుంటా. కాపీ చేసుకున్న లింక్ని అయితే నా వాట్సాప్లో నా మొబైల్కి పంపించుకుంటాను, ఎందుకంటే నా అకౌంట్ నేను చేద్దాం అనుకున్నాం కాబట్టి. సో మీరు కూడా విక్టిమ్ పర్మిషన్ లేకుండా ఏది చేయకండి. ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, నా మొబైల్ అయితే ఓపెన్ చేసి లింక్ అయితే ఓపెన్ చేస్తా. సో నా వాట్సాప్లో నాకు లింక్ పంపించుకున్నా. సో మీరు చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేద్దాం. సో చూసారు ఎంత క్లీన్గా ఒక మంచి వెబ్సైట్లో అయితే క్రియేట్ చేసాం. ఫ్రీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని ఎంత క్లియర్గా ఉంది. ఎవరికి కూడా డౌట్ రాదు, నిజంగా ఫ్రీ ఫాలోవర్స్ అనుకుంటారు. నిజంగా ఫ్రీ ఫాలోవర్స్ అనుకొని ఇక్కడ మనకి జస్ట్ డీటెయిల్స్ సెండ్ చేసి మేము ఆటోమేటిక్గా ఫ్రీ ఫాలోవర్స్ వస్తారని చెప్తుంది. ఇక్కడ నేను నా పర్సనల్ అకౌంట్ చెక్లిస్ట్ విజన్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద అకౌంట్ పాస్వర్డ్ అయితే ఇచ్చాను. సబ్మిట్ చేద్దాం. మళ్ళీ డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి అయితే తీసుకెళ్ళింది, ఎవరికి డౌట్ రాకుండా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అకౌంట్ నేమ్ వచ్చేసరికి చెక్లిస్ట్ విజన్ వచ్చింది, పాస్వర్డ్ కూడా నాకు ఇచ్చేసింది. సో మనం ఆటోమేటిక్గా పాస్వర్డ్ని యూజర్ నేమ్ యూజ్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అక్కడ ఏం చేస్తామంటే యూజర్ నేమ్ పెట్టి కొన్ని పాస్వర్డ్స్తో మ్యాచ్ చేసి చూస్తూ ఉంటాం. చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ పాస్వర్డ్స్తో మ్యాచ్ చేస్తాం. అక్కడ వీక్ పాస్వర్డ్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. సో దాన్ని మనం క్లియర్గా అయితే చెప్పకూడదు యూట్యూబ్లో. దానికోసం నేను టెలిగ్రామ్లోని అలానే మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. మనం బిగినర్స్ కోసం ఒక కోర్స్ అనేది క్రియేట్ చేసాం, దాని అప్డేట్స్ కూడా మన వాట్సాప్లో ఉంటాయి. మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, కింద లింక్స్ అయితే ఇస్తాను. సో నేను ఇంకా మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. సో మీరు చేయాల్సింది ఒక లైక్ చేసి మీకు నచ్చిన కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గురించి కానీ లేకపోతే మీకున్న డౌట్స్ కానీ మీరు కామెంట్ అయితే చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే వాళ్ళకి మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి షేర్ చేయండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ డూ సబ్స్క్రైబ్.